ఓం నమః శివాయ. సిరి సంపదలకు శుభకార్యాలకు అత్యంత పవిత్రమైన రోజు అక్షయ తృతీయ. ఈ శుభ పర్వదినం సందర్భంగా అభాగ్యులకు అండగా నిలిచేందుకు నల్గొండ జిల్లా శాలిగౌరారం నుండి విచ్చేసిన ఎం ముత్తయ్య, నాగమ్మ దంపతులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించారు. ముందుగా దంపతులిద్దరూ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని స్వామి చెంత వారి గోత్రనామమైన కౌండిన్య మహర్షి గోత్రంపై అర్చనలు చేయించుకున్నారు. పుణ్యఫలాలను ప్రసాదించే ఆ పరమేశ్వరునికి ఇరువురూ కలిసి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక తృప్తిని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని సుందరమైన పూలదండతో, రుద్రాక్షమాలతో అలంకరించి స్వామికి బొట్టు పెట్టారు. అర్చకులు కర్పూరాన్ని వెలిగించి శివయ్యకు నీరాజనం సమర్పించి దంపతులిద్దరికీ శివయ్య దివ్యాశీస్సులు అందజేశారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగ. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు, నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అగ్నయేదం నమః, పృథివ్యాయేదం నమః, అద్యాయేదం నమః, వాయవేదం నమః, పుష్కప్రజాపతేధం నమః. పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఆ పరమశివుడు భువి నుండి దివికి వచ్చి భక్తులచే నిర్మించుకుంటున్న శివాలయ నిర్మాణానికి ఇటుకలు అందించి శివయ్య కృపకు పాత్రులయ్యారు. రండి రండి ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం, మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. రండి రండి ఆలయ నిర్మాణానికి అండగా ఉందాం, పుణ్యలింగేశ్వర స్వామికి పూజార్చన చేద్దాం. అక్షయ తృతీయ యొక్క పవిత్రతను మరింతగా చాటుతూ ఈ పుణ్య దంపతులు అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేయడంతో పాటు నిర్భాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి ఆదిదేవుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. ఈ సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు కొత్త వస్త్రాలను వితరణ చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. అక్షయ తృతీయ నాడు ఇంతటి గొప్ప సేవా కార్యక్రమం చేపట్టిన ముత్తయ్య, నాగమ్మ దంపతులు నిజంగా అభినందనీయులు. వారి ధాతృత్వం వారిని ఎల్లప్పుడూ కాపాడాలని, ఆ శివయ్య ఆశీస్సులతో వారి కుటుంబానికి సుఖ సంతోషాలు కలగాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మా పేరు ముంజముత్తయ్య, నాగమ్మ, ఇటుకులపాడు గ్రామము, శాలిగౌరవం మండలం, జిల్లా నల్గొండ. ఇంతకుముందు కూడా మా సాయశక్తులు కొంత ఇచ్చిపోయినాము. ఇప్పుడు కూడా కొంత బియ్యము, కూరగాయలు, పప్పు, ఉప్పులు అన్నీ ఇచ్చినాము. సరే, అందరు కూడా ఇట్లనే ఇస్తే బాగుంటుంది. ఆశ్రమం అయితే చాలా అభివృద్ధిలో ఉన్నది. సుమారు 400 మంది మగవాళ్ళు, 200 మంది ఆడవాళ్ళు. వీళ్ళందరికీ సేవా కార్యక్రమం చేసే స్టాఫ్కి అందరికీ కృతజ్ఞతలు. మంచిగానే చేస్తుండ్రు. అమ్మా నాన్న అనాథాశ్రమంలో నా అంటూ ఎవరూ లేని నిర్భాగ్యులు వైద్య సాయం కోసం ఎదురు చూస్తున్నారు. చెత్త కుప్పల్లో వ్యర్థాలను తింటూ అనారోగ్యం పాలైన అనాథులకు మందులు, వైద్య సామగ్రి అందించి దిక్కులేని అభాగ్యులకు ప్రాణదాతలై పుణ్యం కట్టుకోండి. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.